హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, ఫిలిం నగర్, బోరబండ, యూసుఫ్గూడ, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, రాయదుర్గం, హైదర్గూడ, ఉప్పరపల్లి, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో కొంతకాలంగా వేసవి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన నగర వాసులకు ఉపశమనం కలిగింది. మరోవైపు రంగారెడ్డి జిల్లా కోహెడ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఇక వర్షంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ సచివాలయం నుంచి అందిస్తారు. రాకేష్, చెప్పండి. మొత్తానికైతే ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం వచ్చిందని చెప్పుకోవాలి. భారీ వర్షం కురుస్తోంది హైదరాబాద్ లో, అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ను పలకరించింది. ఇన్ని రోజుల పాటు ఎండవేడితో తీవ్ర ఇబ్బంది పడ్డ హైదరాబాద్ నగర ప్రజలకి తొలకరి చినుకులతో కాస్త ఉపశమనం లభించిందనే చెప్పుకోవచ్చు. హైదరాబాదు వ్యాప్తంగా కూడా చిరుజల్లులు కురుస్తున్నాయి. అయితే అతి భారీ వర్షాలు కానప్పటికీ భారీగా గాలులు వస్తూ చిరుజల్లులు కురుస్తున్నాయి. మరొక 3 నుంచి 4 రోజుల పాటు ఇదే విధంగా ఈ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. నైరుతి ఋతుపవనాలు తాకే ముందు, అలాగే ఎండాకాలం చివరి దశలో ఉన్నప్పుడు ఈ యొక్క వేడి గాలులు వెళ్లే క్రమంలో కూడా ఈ క్యూలోనింబస్ మేఘాల వల్ల ఈ వర్షపాతాలు నమోదవుతాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదవడంతో పాటు గాలులు ఎక్కువ వేగంతో వీస్తూ కూడా ఈ వర్షం వస్తుంది. అయితే గంటల కొద్దీ వర్షం పడినప్పటికీ తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం ఈ క్యూలోనింబస్ మేఘాల వల్ల కూడా ఈ వర్షం వస్తుందంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. వచ్చే 3 నుంచి 4 రోజుల పాటు కూడా ఇదే తీరులో వర్షం వస్తుంది. 8, 9 తారీఖు తర్వాతనే నైరుతి ఋతుపవనాలు హైదరాబాద్ను తెలంగాణ తాకే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. కేరళను తాకి 2 రోజులు అవుతున్నప్పటికీ ఆ తర్వాత తమిళనాడు, ఆ తర్వాత తెలంగాణ మీదుగా నైరుతి ఋతుపవనాలు రావడానికి ఇంకొక 3 నుంచి 4 రోజుల సమయం వచ్చే అవకాశం ఉంది. అయితే అప్పటి వరకు ఇలా చిరుజల్లులు పడతాయి కానీ భారీగా వర్షాలు వచ్చే అవకాశం అయితే లేదు. చిరుజల్లుల ద్వారా వాతావరణంలో కూడా కొంచెం మార్పులు వస్తుంది. చల్లదనం పెరుగుతుంది. టెంపరేచర్ కూడా 25 నుంచి 30 డిగ్రీల లోపే ఉండే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ వర్షం దృష్ట్యా ఎవరైనా పనులు, ఇతర కార్యక్రమాలు ఉంటే దాన్ని చూసుకొని షెడ్యూల్ చేసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రైట్ రాకేష్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.